मी सौ मयुरी नरावार अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। आमदार पायल शंकरचे हुकुमशाही प्रकरण, आदिलाबाद ही त्यांची स्वतःची जागीर नाही असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। ज्या पद्धतीने दसरा साजरा करण्यात आला त्याबद्दल केएसआर संतापले। आदिलाबादला आलेले चेन्नूचे आमदार गड्डम विवेक, कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसला भेट, कंदी श्रीनिवास रेड्डी आणि काँग्रेस पक्षाने जोरदार स्वागत। जिल्हाभरात दसरा मोठ्या उत्सवात साजरा, उत्सव समितीच्या आशयाने रावणाचे दहन आणि शमीच्या झाडाची मोठ्या प्रमाणात विशेष पूजा। आजच्या सविस्तर बातम्या। आदिलाबादचे आमदार पायल शंकर या हुकुमशाहीप्रमाणे वागत आहे असे काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी म्हणाले। दसरा सोहळ्याच्या निमंत्रणपत्रामध्ये माजी मंत्री जोगू रामण्णा यांच्या नावाचा उल्लेख, नगरचे प्रथम नागरिक नगराध्यक्ष जोगू पेमेंदर यांनी प्रतिस्पर्धी आमदार म्हणून त्यांचे नाव न घेता दसरा सोहळा आयोजित करण्याचा आक्षेप घेतला। रविवारी शहरातील त्यांच्या कॅम्प ऑफिसमध्ये आयोजित परिषदमध्ये त्यांनी एकतर्फी निर्णय घेऊन सर्वांना एकत्र आणण्याच्या या चांगल्या संस्कृतीकडे आमदार पायल शंकर दुर्लक्ष करत असून ही पद्धत चांगली नसल्याचे ते म्हणाले। ही पदे कायमस्वरूपी नसतात असे सांगून माजी मंत्री व नगराध्यक्षांना समारंभाला निमंत्रित न करून मुन्नूर कापूचा अपमान केलेला आहे। मुन्नूर कापू यांची ही मत हवीच आहे, पण दसऱ्यासारख्या मोठ्या उत्सवात त्यांची आठवण होईल जाईल का असा प्रश्नही त्यांनी केला। हिंदूचे सण साजरे करण्यासाठी पक्ष आणि राजकारण बाजूला ठेवून सर्वांना एकत्र आणण्याचा हेतू नाही का असाही प्रश्न त्यांनी केला। यातून आदिलाबादमध्ये विषारी संस्कृती रोवली जात असल्याचा आरोपही त्यांनी केला। याची सर्व बीसीने नोंद घ्यावी। माजी मंत्री जोगू रामण्णा यांना पायल शंकर यांचा स्वार्थ समजून घ्यायचा आहे। गोपालकृष्ण मठाधिपती योगानंद सरस्वती यांच्यावर रामलीला मैदानामध्ये महिलांनी बతుకమ్మ खेळताना अडथळा आणण्याचा आरोपही होता। ఓట్లు ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఓట్ల కంటే తక్కువ। 2012 నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 22,000 ఓట్లు వచ్చినాయి। 2014 ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీకు 2018లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీ 3 సార్లు నువ్వు ఎన్ని ఓట్లు వచ్చినాయి దానికంటే కూడా నాకు వచ్చినటువంటి ఓట్లు ఎక్కువ। నన్ను పిలిచినవా? నిన్న పిలువకపోగా ఆదిలాబాద్ ఒక జాగీర్దార్ లాగా, జమీందార్ లాగా, ఒక దొరలాగా వ్యవహరిస్తున్నావు నువ్వు। పాయల్ శంకర్ గారు గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు, కనీస సంస్కారం సభ్యత శాశ్వతం। మున్నూరు కాపు బిడ్డల్ని వాళ్ళ ఓట్లని తీసుకోవడానికి పాయల్ శంకర్ వేసేటువంటి ఎత్తులలో ఏ మున్నూరు కాపు సోదరులు కూడా పడద్దు। పాయల్ శంకర్ యొక్క నీచమైనటువంటి సంస్కారం నిన్న దసరా ఉత్సవాలలో బయటపడ్డది। కనీసం జోగు ప్రేమేందర్ గారు ఎవరు అవునన్నా కాదన్నా మనందరికీ రాజకీయ విభేదాలు ఉన్నాయి। రాజకీయంగా మనం అందరం కూడా ఒకళ్ళొక మీద ఒకళ్ళు పోటీ చేసిన వాళ్ళమే, కానీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ప్రథమ పౌరుడు, ఆదిలాబాద్ నగరానికి ఆయన ప్రథమ పౌరుడు। ఈజ్ ద ఫస్ట్ పర్సన్, మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ సిటీ, ఆదిలాబాద్ సిటీ, ఆదిలాబాద్ పట్టణానికి। అతన్ని కూడా ఆహ్వానించే వాళ్ళ జాబితాలో పెట్టలేను। జోగు నీతో దాదాపు సరి సమానంగా పోటీ చేసి ఓట్లు తెచ్చుకున్నటువంటి జోగు రామన్న గారిని నన్ను కూడా ఆహ్వానించే వాళ్ళ జాబితాలో పెట్టలేను। ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటున్నావు ఆదిలాబాద్? నీ కనీసం సభ్యత సంస్కారం ఉన్నదా పాయల్ శంకర్? నువ్వు ఈరోజు ఎమ్మెల్యే గెలిచినవో వాళ్ళని అవమానించే విధంగా, మున్నూరు కాపు సోదరుల్ని అవమానించే విధంగా వ్యవహరించడం అంటే నువ్వు కొరివితో తలగోకుంటున్నావు పాయల్ శంకర్। ఇప్పటికైనా మున్నూరు కాపు సోదరులందరికీ అర్థమైంది, పాయల్ శంకరే మున్నూరు కాపు సోదరులకు అసలైన ద్రోహి। సమయం సందర్భం దొరికితే మున్నూరు కాపు సోదరుల్ని అవమానించే విధంగా ప్రవర్తించేటువంటి ఒక దారుణమైనటువంటి రాక్షస స్వభావం కలిగినటువంటి వ్యక్తి పాయల్ శంకర్। మున్నూరు కాపు సోదరులారా, సోదరుమణులారా మేల్కొనండి। ఈ పాయల్ శంకర్ అనేటోడు మేకవన్నె పులి, ప్రతిసారి కూడా మున్నూరు కాపు సోదరుల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు। దీనికి కారణం కూడా చాలా స్పష్టం। బీసీ సమాజంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి సమాజం, చాలా చైతన్యవంతమైన సమాజం, కష్టజీవులు మున్నూరు కాపు సమాజం। అటువంటి సమాజం రాజకీయంగా పైకొస్తే గనక ఈ పాయల్ శంకర్కు పుట్టగతులు ఉండవని పాయల్ శంకర్ ప్రతిసారి మున్నూరు కాపు సోదరుల్ని అవమానించుకుంటూ వస్తున్నాడు।
ఖబర్దార్ పాయల్ శంకర్, ఇంకొకసారి మున్నూరు కాపు సోదరులకు ఎవరికైనా అవమానం జరిగితే గనక ఖచ్చితంగా దానికి తగిన మూల్యం పాయల్ శంకర్ నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది. జోగు రామన్న గారు క్షవరమైన తర్వాత మీకు వివరం తెలిసింది కదా, పాయల్ శంకర్ ఎట్లాంటి వాడని మీకు వివరం తెలిసిందా? ఇటువంటి రాక్షసుని మీరే కదా పెంచి పోషించింది. పని గౌరవం ఇచ్చి ఆడ కూర్చోబెట్టి ఈడ కూర్చోబెట్టి లోపాయికారు ఒప్పందం చేసి మీకు ఇప్పుడు అర్థమైందా? పాముకు పాలు పోస్తే నిన్ను కాటేయకుండా ఉండదు జోగు రామన్న గారు. ఇప్పటికైనా క్షవరమైన తర్వాత వివరం తెలిసింది అనుకుంటున్నా. మీకు కనీసం మిమ్మల్ని ఒక మాజీ మంత్రిగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కూడా చూడలే పాయల్ శంకర్. మీ అబ్బాయి మీ కొడుకు జోగు ప్రేమేందర్ కనీసం మున్సిపల్ చైర్మన్ ఉన్నది కూడా చూడలే. గుర్తుపెట్టుకోండి జోగు రామన్న గారు, పాముకు పాలు పోస్తే అది మనల్ని కాటేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ పాయల్ శంకరు పాము కంటే కూడా డేంజర్ మనిషి. ఏం స్వామీజీ యోగానంద సరస్వతి గారు మీకు శోభ ఇస్తుందా? బతుకమ్మ ఆడే మహిళల్ని దొబ్బేసిండ్రు మీరు. మీకు ఇది మంచితనం ఇస్తుందా? బతుకమ్మ ఆడే మహిళల్ని దొబ్బేసిండ్రు మీరు. పాయల్ శంకర్ సంకల గుర్చుకొని రాజకీయాలు చేద్దామంటే యోగానంద సరస్వతి గారు మీరు కూడా గౌరీ శంకర్ లాగా మిమ్మల్ని కూడా భ్రష్టు పట్టిస్తాడు. ఇంకా అంతో కొంత మీకు ఒక మంచి పేరు ఉన్నది, దాన్ని కాపాడుకోవాలనుకుంటే పర్వాలేదు. ఒకవేళ కనుక మీరు పాయల్ శంకర్ సంకలను కూర్చుంటా అనుకుంటే పాయల్ శంకర్ మీతోని ఇంక ఏమేం చేపిస్తాడో తెలియదు. దయచేసి యోగానంద సరస్వతి గారు మీరు ఒక ఏదో మఠంలో ఉంటున్నారు, దానికి పరిమితమయ్యి భక్తి ఆధ్యాత్మికము ధర్మము మంచి చక్కగా చేసుకోండి. పాయల్ శంకర్తో దోస్తాన చేస్తే గబ్బు పట్టిపోతారు. యోగానంద సరస్వతి గారు గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ పాదమే ఇనపాదం. ఎవరి इंట్లో అయితే पायल शंकर अडुगु पेडताडो వాళ్ళ ఇల్లు सर्वनाशनम। चेन्नूरचे आमदार गड्डम विवेक वेंकटस्वामी म्हणाले की आदिलाबादच्या विकासासाठी आपण आपल्या क्षमतेनुसार काम करू। माला वेलफेअर असोसिएशनच्या भावना बैठकीत सहभागी होण्यासाठी ते आदिलाबाद येथे आले आणि त्यांनी काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन येथे भेट दिली। कंदी श्रीनिवास रेड्डी आणि मोठ्या संख्येने उपस्थित असलेले काँग्रेस नेत्यांनी त्यांचे जंगी स्वागत केले। प्रजासेवा भवनला भेट देऊन त्यांना आनंद झाल्याचे त्यांनी सांगितले। येथे त्यांनी पक्ष मजबूत करण्यासाठी कंदी श्रीनिवास रेड्डी यांच्या प्रयत्नांचे विशेष कौतुक केले। मागासलेल्या आदिलाबादच्या या प्रगतीसाठी आपण प्रयत्नशील असून त्याच्या विकासासाठी आपले पूर्ण सहकार्य असेल असेही ते म्हणाले। आदिलाबादला अधिक निधी मिळावा यासाठी मुख्यमंत्री कॅबिनेट मंत्र्यांशी बोलून प्रयत्न करणार असल्याचेही सांगितले। దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందరూ కూడా మన ఆఫీస్కి ఒక విశిష్ట అతిథి ఈరోజు మన ఆదిలాబాద్ విచ్చేయడం జరిగింది। మనందరి అభిమాన నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే వారి అబ్బాయి 3వ తరం ఎంపీ ఇప్పుడు కాకా గారి స్వర్గీయ వెంకటస్వామి గారి నాయకత్వాన్ని ఆయన వారసత్వాన్ని ప్రజలందరికీ కూడా 3వ తరం అందిస్తున్నటువంటి కుటుంబం ప్రజాసేవలోని నిరంతరం నిమగ్నమై అంచెలంచెలుగా ఎదిగినటువంటి V6 సంస్థను స్థాపించి వెలుగు పేపర్ను స్థాపించి మంచి గొప్ప పారిశ్రామికవేత్తగా
మరి గొప్ప రాజకీయ నాయకుడిగా తనని తాను నిరంతరం నిలబెట్టుకున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనందరికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఒక సమిష్టి కృషి. వివేకానంద లాంటి వాళ్ళు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులు వారధిలాగా నిలబడి వారి సోదరుడు వినోదన్న వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎప్పటి నుంచో సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఎప్పుడో వెంకటస్వామి గారి కాలం నుంచి కూడా గొప్ప విధేయులుగా ముఖ్య నాయకులుగా తెలంగాణలో పార్టీని పటిష్టపరచడం కోసం కృషి చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ అన్న గారికి అండగా నిలిచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకురావాలని గొప్ప నిర్ణయాలు తీసుకుని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి నిజంగా ఆదిలాబాద్ ప్రజల తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. నేను ఇంత ప్రేమగా మన శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను ఆహ్వానిస్తున్నట్టు అనుకోలేదు. నేను నిన్ననే ప్రోగ్రామ్ ఫిక్స్ అయినట్టు. అవునండి. నాకు డౌట్ఫుల్ ఉండే, కానీ ఫిక్స్ అయితే నేను ఫోన్ చేశాను బ్రదర్కి, అది నేను వస్తున్నాను, కలిసి నేను ఆత్మీయ సమయానికి వెళ్తానని చెప్తే అన్నాడు ఎప్పుడంటే లంచ్ చేయాలని చెప్పి చెప్పినాడు. కానీ నేను అన్నాడు మంచిగా వచ్చి కాఫీ తాగి నేను అందరితో పోదాలనుకున్నాను. నేను మీటింగ్ పెడతానని అనుకోలేదు, కానీ సంతోషంగా అనిపిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను ఈ ప్రాంతాన్ని చాలాసార్లు తిరిగినప్పుడు తెలంగాణ రావాలని చెప్పి మీ అందరికీ తెలుసు, చాలా కృషి చేయడం జరిగింది. అప్పుడు కూడా ఎవరైతే ప్రాణ త్యాగాలు చేశారు తెలంగాణకి, అప్పుడు నేను సింగిల్ హ్యాండెడ్గా అందరికీ ₹1,00,000 అన్ని డిస్ట్రిక్ట్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే, కానీ ఆ ఎఫర్ట్ అయితే ఉన్నది. కేవలము మన పిల్లలను ఆదుకోవాలని చెప్పి ఆ రోజుల నుంచి కూడా తిరగడం జరిగింది. నువ్వు ఇప్పుడే మీసింగ్ గురించి మాట్లాడండి. అప్పుడు కూడా ఇక్కడ కూడా తెలంగాణ ఛానల్ లేకుండా, అప్పుడు మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో కేవలం అన్ని ఆంధ్ర ఛానల్సే ఉండే. మన ప్రజల ఏదైతే ఆస్పిరేషన్ ఉన్నదో, ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో అది ఏ ఛానల్ కూడా చూపిస్తలేరు. కానీ నాకు అనిపించింది ఒక రిస్క్ తీసుకుందాము, పెడదాము. చాలామంది నాకు అడ్వైజ్ చేస్తారు, కానీ నువ్వు ఇది పెడితే బ్యాంక్రప్ట్ అయిపోతావు, ఎందుకంటే మీడియాలో చాలామంది వస్తారు పోతారు, అన్సక్సెస్ఫుల్గా ఉంటారు, చాలా ఖర్చులు అయితే అని చెప్పినారు. కానీ నాకు ఒక పట్టుదల ఉండే, అదే తెలంగాణ ప్రజలకు తెలంగాణ గురించి చెప్పాలి, తెలంగాణ భాష, తెలంగాణ కల్చర్, బతుకమ్మ, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా సరిగ్గా చూపించకపోతుండే. మేము ఢిల్లీలో ఎడ్యుకేషన్ అందరం ఎంపీసీ చేసినప్పుడు కూడా ఎక్కడ టీవీలలో సరిగా చూపించకుంటే నాకు అనిపించింది ఒక ఛానల్ తీసుకొని ఇది పెడతామని చెప్పి. కానీ ఇది నా ఛానల్ కాదు, ఇప్పుడు నేను ప్రజల సమస్య. जिल्ह्यात विजयदशमी उत्सव असताना शहरातील डायट कॉलेजच्या मैदानावर दसरा उत्साहात साजरा करण्यात आला. सनातन हिंदू उत्सव समिती KSR फाउंडेशनच्या संयुक्त विद्यमानाने आयोजित करण्यात आलेला हा सोहळा दणक्यात पार पडला. उत्सवाचा एक भाग म्हणून आयोजित केलेल्या सांस्कृतिक नृत्य सादरीकरणाने पाहुण्यांना विशेषतः प्रभावित केले. पाहुण्यांनी महाकालीच्या वेशभूषामध्ये केलेल्या नृत्यांचे विशेष कौतुकही केले. काँग्रेस पक्षाचे मतदारसंघ प्रभारी कंदी श्रीनिवास रेड्डी, समितीचे अध्यक्ष प्रमोद कुमार खत्री यांच्यासह शहरातील नेते व भाविक मोठ्या संख्येने उपस्थित होते. प्रथम देवतांच्या चित्रांसह शमीवृक्षाची विशेष पूजा करण्यात आली. वक्त्यांच्या भाषणानंतर रावणाच्या पुतळ्याचे दहन करण्यात आले. जमलेले हजारो लोकांच्या उपस्थितीमध्ये लोकांनी रावणाच्या पुतळ्याचे दहन करण्याचे दृश्य आपल्या मोबाईलमध्ये टिपण्यात आले. तत्पूर्वी पाहुण्यांचा शाल देऊन सत्कार करण्यात आला आणि बतकम्मा उत्सवात सहभागी झालेल्या अनेक महिलांना पुरस्कारही प्रदान केले. या प्रमाणात काँग्रेस पक्षाचे मतदारसंघ प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की त्यांनी या शहरवासींना विजयदशमीच्या शुभेच्छाही दिल्या. उत्सव मोठ्या थाटात साजरा केल्याचा त्यांनी आनंदही व्यक्त केला. तर उत्सव आयोजित करण्यासाठी आयोजकांना गंभीर त्रास देणे योग्य नाही अशी संस्कृती यापूर्वी कधीही अस्तित्वात नव्हती. पुढील दसऱ्यापर्यंत जिल्हा प्रगती परावर येईल अशी अपेक्षा त्यांनी व्यक्त केली. వాటిని నిర్ణయించాలి, మహిళలు కాపాడుకోవాలి.
మన సనాతన ధర్మం గురించి, మన సంస్కృతుల గురించి, మన సాంప్రదాయం అనే పాట మీదే తల్లిదండ్రులు కూడా ఇందులో అతి చిన్న వయసులో వాళ్ళకి కళ్ళకు సంబంధించి అన్మామగతో తద్వక్తారమవతో తీసుకుంటున్నాం. ఇది మన కార్యక్రమంలో మన ఏర్పాట్ల మధ్య మన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ముందు ముందు నిర్వహించబోయే కార్యక్రమాల్లో కూడా ఇలాగే మన మహిళా తోడ్పాటు కార్యక్రమ అపశక్తులు ఓకే బాయ్. మనస భాష అన్నదాన్ని సంరక్షించు ఆ దీక్షను గ్రహించారు. వారు కోరుకున్నటువంటి మరొక ఇంత హ్యాపీగా ఎటువంటి పొరపాటు లేకుండా ఎటువంటి కారణం జనాలకి అంటే జనాలకు తీసుకునే ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఒక మంచి ఈరోజు ఈ డైట్ గ్రామ్ లో మన ఆదిలాబాద్ పట్టణ ప్రజలను చూస్తూ ఉంటే నిజంగా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మేము బతుకమ్మ పండుగలు అక్కడ చేశాము. ఇంకా ప్రాబ్లం ఏంటంటే అసలు మేము 10-12 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అన్ని ప్రోగ్రాంలు, బతుకమ్మ సంబరాలు, దీపోత్సవాలు, వరలక్ష్మి వ్రతాలు, మట్టి గణపతుల పంపిణీ, ఎన్ని ప్రోగ్రాం చేస్తున్నాం. కానీ ఇప్పటిదాకా అశుభం కలగలేదు. కానీ మొన్న మాకు ఏదైతే కలిగిందో మా ఆడపడుచులు మహిళా మనులు చాలా ఫీల్ అయ్యారు. ఇక అందుకని ఆ రామలీలా మహిళలను విడిచిపెట్టి అన్నగారి సౌజన్యంతో, అన్నగారి ఆధ్వర్యంలో, నంది శ్రీనివాసరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మేము డైట్ గ్రౌండ్ ని ఎంచుకొని ఆ డైట్ గ్రౌండ్ ని కూడా ఎంత ప్రాబ్లం చేశారంటే నేను నిజంగా 3 days నుంచి నేను అసలు నిద్ర లేకుండా అన్నం లేకుండా చాలా కష్టపడ్డాను. ఇంత పబ్లిక్ వచ్చిందంటే రియల్లీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను. ఇలాగే మీ అన్నదమ్మాలు, మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఎప్పుడు మా సనాతన హిందూ ఉత్సవ సమితి మీద ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ ఆదిలాబాద్ మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు, మా చిన్నమ్మలకు, పెద్దమ్మలకు, మా కాకలకు అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మనస్ఫూర్తిగా. సనాతన హిందూ ఉత్సవ సమితి వాళ్ళెంత కష్టజీవులు, వారి యొక్క పనితనం గొప్ప. ఈ దాదాపుగా ఈ వారం రోజులు వాళ్ళు ఎవరు కూడా నిద్రపోయినట్టు నాకు తెలియదు. ఒక మంచి చేయాలంటే ఎంత పరమశివుడు తన గరళంలా కంఠంలా
విషయాన్ని దాచుకున్నట్టుగా పాపం విషయాన్ని మింగినట్టుగా ప్రమోద్ ఖత్రి గారు కానీ కందుల రవీందర్ గారు కానీ వాళ్ళ బృందం అంతా కూడా, వారి బృందాన్ని నేను చదువుతాను. దే డిజర్వ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ దేర్ హార్డ్ వర్క్. గట్టిగా వీరందరికీ చప్పట్లు కొట్టండి. అందరూ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసిండ్రో ఈ వారం రోజులల్లా ఈ చప్పట్లు సరిపోవు. గట్టిగా నేను కూడా మీతో పెడతా ఉన్నా. ఒక మంచి పని చేయాలంటే ఇన్ని కష్టాల పాపం వాళ్ళు బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద దాడులు చేపించేది ఎవరు కూడా మీకు తెలుసు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మా చిన్నమ్మలు పెద్దమ్మలు, సార్ మీరు న్యాయం చెప్పాలా, మనం ఎవరినైతే పరమ పూజ్యులని పూజించినమో ఆ పీఠాధిపతి గారు కూడా దాడులకు తెగిపడడం, వారు కూడా ఉసుకోమని మనుషుల్ని ఉసిగొల్పడం, ఇది భావ్యమా? ఇది మన హైందవ సాంప్రదాయానికి, మన హైందవ సమాజానికి మంచి చేస్తుందా? చాలా బాధ అనిపించింది. వాళ్ళ ప్రమోద్ ఖత్రి గారు ఈరోజు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంటే మంచి మనుషులు, సమాజానికి మేలు చేసే వాళ్ళ కళ్ళనీళ్ళు అరిష్టం మన సమాజానికి. ధర్మరాజుని మీకు గుర్తుందో లేదో, ధర్మరాజుకి పాచికలు విసిరేసి తన మొదటికి తలిగితే మంచి వాళ్ళ రక్తం చిందకూడదు అని మనం మహాభారతంలో చదివినాం. అట్లని మంచి వాళ్ళ కష్టజీవుల కన్నీళ్లు మన ఆదిలాబాద్ సమాజానికి మంచిది కాదు. సంబంధం లేనట్టుగా వ్యవహరణ ఇది మంచిది కాదు మన ఆదిలాబాద్ సమాజానికి. అందరం కలిసిమెలిసి కార్యక్రమాలు చేసుకుందాం, మంచిగా చేసుకుందాం. అలాయి బలాయి దసరా రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భేద భావాలని పక్కన పెట్టి మనం దసరా రోజు బంగారం పెట్టి కాళ్ళు మొక్కుతాం, మన ఆయుష్ పెరుగుతుందని. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మన ఆయుష్ పెరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది अన్నటువంటి उद्देशांతో ఈ విజయదశమి మనమందరం చేసుకుంటాం. वाईटावर चांगल्याचा विजय म्हणून साजरे होणारे विजयदशमी जिल्ह्यात मोठ्या उत्सवात साजरी करण्यात आली. नवरात्राच्या 9 दिवसात देवीची विशेष पूजा करण्यात आली. भाविकांनी दसरा उत्सव मोठ्या थाटामाटात साजरा केला. जिल्हा मध्यवर्ती दसनापूर मैदानावर हिंदू समाज उत्सव समितीच्या वतीने शनिवारी सायंकाळी श्री वासवी कन्याका परमेश्वरी मंदिरापासून निघालेली ही शोभायात्रा दसरा मैदानावरही पोहोचली. कार्यक्रमाला प्रभारी जिल्हाधिकारी व्यंकटेश धोत्रे आणि एसपी गौस आलम, खासदार व आमदार प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. तत्पूर्वी कार्यक्रमाला उपस्थित असलेल्या या जवानांनी त्यांनी पाहुण्यांमध्ये भाषणही केली आणि वैदिक विद्वानांच्या मंत्र उच्चारामध्ये शमीच्या झाडाची विशेष पूजा करण्यात आली. त्यानंतर त्यांनी रावणाच्या विशाल मूर्तीला दहन केले. आकर्षक विनायक मंडप उभारलेल्याबद्दल आयोजकांचा सत्कार आणि बक्षीसही देण्यात आले. అలాగే ఆదిలాబాద్ జిల్లా శ్రీ గైలేష్ గారు వేదికపై రావాల్సింది కోరుతున్నాం. గోండు భాషలో పండుగ మహాభారత్ కథ మరి సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మాతృభాషలో గోండు భాషలో వారు రాయడం జరిగింది. వారికి ఉద్యోగం తరఫున సత్కారం చేయడం జరుగుతుంది. వారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీద కూడా ప్రశంసలు అందుకున్నారు. దయచేసి వారిని దూరం చేయండి, దయచేసి. అలాగే పోలీస్ శాఖలో కోరుతున్నాం. సేవ మానవ స్వచ్ఛంద సేవ వారు కూడా వేదిక వద్దకు రావాల్సింది. ఈ ముగ్గురు సత్కారం తర్వాత గణేష్ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. వేదికపై రావాల్సింది కోరుతున్నాం. चेन्नूचे आमदार गड्डम विवेक वेंकटस्वामी म्हणाले की
मालांनी संघटित होऊन त्यांच्या हक्कासाठी कृती केली पाहिजे आणि जिथे त्यांच्या गरजा असतील तिथे त्यांनी पुढे यावे. रविवारी शहराच्या या बाहेरील एका फंक्शन हॉलमध्ये माला कर्मचाऱ्यांच्या आध्यात्मिक मेळाव्याच्या या प्रमुख पाहुण्या होत्या. प्रथम त्यांचे स्वागत करण्याचा प्रशासकांनी शाल श्रीफळ देऊन गौरव केला. नंतर अनेक समस्या त्यांच्या निदर्शनास आल्या. त्यांनी सकारात्मक प्रतिसादही दिला. प्रत्येक वेळी राजकीय चर्चा होत असताना तेलंगणातील मालांची संख्या ही कमी असल्याचे बोलले जाते. त्यामुळे त्यांच्याकडे लक्ष देण्याची गरज आहे अशी भावना त्यांनी या पक्षात आहे. तर सध्या तेलंगणात 30 लाख माला आहेत आणि मालाच्या विकासासाठी आणि उन्नतीसाठी आपण पूर्ण सहकार्य करणार असल्याचेही त्यांनी सांगितले. मुख्यमंत्री रेवंत रेड्डी यांच्याशी बोलून समस्या सोडवण्याचे काम करणार असल्याचेही ते म्हणाले. మాల జాతి నాది, మాల జాతి కోసం నేను పనిచేస్తాను ముందుకు వచ్చినటువంటి వివేక్ వెంకటరమణ గారికి రాష్ట్రం అంతా చాలా అవకాశం వస్తుంది, అందరికి అవకాశం వస్తుంది. ప్లీజ్ మెల్లగా తీసుకో. వేసిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఒక సైడ్ వెళ్ళండి, ఒక సైడ్ ఉంది. చెట్లు కూడా అయితే చెప్పినాను. మా నాన్నగారు వెంకటస్వామి గారు, కాకా వెంకటస్వామి గారు, వారు వారి రాజకీయ జీవితాలలో ఎప్పుడు కూడా ఎస్సీస్ ఒకటే అని చెప్పి వాళ్ళందరికీ పనిచేసేవారు. ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి అందరినీ అనుకూలంగా, ఎందుకంటే ఎస్సీస్ అందరూ కూడా అణచివేస్తున్నారు, వీళ్ళందరినీ ఒక్క తాటిపై తీసుకురావాలని చెప్పి ఎప్పుడు కూడా కొట్లాడేవారు. కానీ దాంతోపాటు వారు హైదరాబాద్లో యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు ఒక 30-40 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. 75,000 మందికి హౌస్ సైడ్స్ ఇప్పించారు. ఎప్పుడు కూడా ఈ కులం ఆ కులం అని ఎప్పుడు చూడలేదు. లేదు, ఈదవాడు నావాడు అని చెప్పి ఆయన చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఏదైతే వివక్ష ఏదైతే వీళ్ళు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇది కేవలం రిజర్వేషన్స్ ఎట్లా రద్దు చేయాలని చెప్పి ఆ ఆలోచనతోనే వీళ్ళు ముందుకొస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోతారు ఈ జడ్జ్మెంట్లో. ఎవరు కూడా మళ్ళీ ఫ్యూచర్లో బెనిఫిట్ రాదు. నేను ఎందుకు చెప్పినాను కాకా వెంకటస్వామి గారి గురించి అంటే, వారు ఎంత యూనియన్ మినిస్టర్ అయినప్పటికీ చాలామంది, నేను ఏ డిస్ట్రిక్ట్కి పోయినా కానీ వచ్చి నాకు చాలామంది కలుస్తుంటారు. ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు, బీసీలు అందరూ కూడా, సార్ నాకు కాకా వెంకటస్వామి గారు హెల్ప్ చేస్తున్నారని చెప్పి చాలామంది వచ్చి ఆ గుర్తుతో నాతో కలుస్తూ ఉంటారు. కానీ మీటింగ్ అయినప్పుడైతే బలహీన వర్గానికి చెందిన వెంకటస్వామి అంటే CPM जिल्हा सचिव दर्शनाला मल्लेश यांनी सांगितले की जिल्ह्याचा उद्योग क्षेत्रात विकास करण्याच्या उद्देशाने पक्ष वाटचाल करणार आहे. पक्षाच्या नगर समितीची ही 12वी सर्वसाधारण सभा ही रविवारी नगरातील सुंदरय्या भवनमध्ये पार पडली. यावेळी सीताराम येचुरी आणि पुचालपल्ली सुंदरय्या यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून पक्षाच्या ध्वजाचे अनावरण करण्यात आले. कार्यक्रमामध्ये लंकाराघव, बंडी दत्तात्री, आशन्ना, चिन्ना आदी येथे सहभागी झाले होते. या प्रमाणात CPM जिल्हा सचिव दर्शनाला मल्लेश म्हणाले की जिल्हा औद्योगिकदृष्ट्या ही प्रगत करण्याच्या उद्देशाने पक्ष सतत कार्य करत आहे. येत्या 3 वर्षात या करायच्या हालचालींवर सर्वसाधारण सभेत चर्चा करून नवीन समितीची निवड करण्यात येल्याचे त्यांनी स्पष्ट केले. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి CPM జిందాబాద్, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి 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 ఎర్ర జెండా, ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి 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 ప్రజా పోరాటాలు. సురేందర్ మస్జిద్ డాక్టర్ లూజ్ అయ్యి భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, CPM ఆదిలాబాద్ పట్టణ కమిటీ యొక్క 12వ మహాసభలు ఆదిలాబాద్ పట్టణంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ మహాసభలకి ఒక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. గత 3 సంవత్సరాల కాలంలో
సిపిఎం పార్టీ పట్టణంలో చేసినటువంటి కృషిని సమీక్షించుకొని భవిష్యత్తులో వచ్చే 3 సంవత్సరాల కాలానికి ఉత్తమ కార్యాచరణను రూపొందించుకొని ఆ కార్యాచరణను అమలు చేయడం కోసం నూతన పట్టణ కమిటీని కార్యదర్శిని ఎన్నుకునేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలక అంశం ఇందులో ఈ మహాసభలో జరుగుతుంది. ఈ కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలని, అది అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలనేటువంటి ఆకాంక్షతోని ఆదిలాబాద్ పట్టణంలో గత 26 సంవత్సరాల నుంచి మూతపడి ఉన్నటువంటి సిసిఐని ప్రారంభం చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఐక్య పోరాటాన్ని నిర్వహించాం. దాదాపు 1.5 ఏడాదిన్నర పాటు ఈ పోరాటాన్ని निर्वहिंచాం. विजयदशमीच्या उत्सवात स्थानिक प्रजासेवा भवन आणि कॅम्प ऑफिसमध्ये काँग्रेस नेते, लोक आणि चाहते यांचा गोंधळ आहे. तर यावेळी अनेकांनी आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांची सौजन्याने भेट घेतली. शाल व पुष्पगुच्छ देऊन त्यांचे गौरव करण्यात आले. उत्सवाच्या शुभेच्छाही दिल्या आणि मतदारसंघाच्या प्रभारीचे विनम्रपणे हे त्या शुभेच्छाही स्वागत करण्यात आले. त्यांनी भेटायला आलेल्या प्रत्येकांना नावाने शुभेच्छा दिल्या. KSR महोत्सवाच्या शुभेच्छा दिल्या आणि वाईटावर चांगल्याच्या विजयाचे प्रतीक म्हणून हा दसरा साजरा केला जातो. त्यामुळे मोठ्या उत्सवात साजरा करण्यात यावे असे काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी यांनी म्हटले. कंदी श्रीनिवास रेड्डी यांनी सांगितले की त्यांनी जिल्ह्यातील जनतेचे अभिनंदनही केले. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी सार्वजनिक सेवेसाठी अमेरिकेतून आदिलाबाद येथे आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही हाती घेतले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदान कार्यक्रम अव्याहतपणे सुरू आहे. शहरातील प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक आपली भूक भागवून त्यांना आशीर्वाद देतात आणि कौतुकांचा वर्षाव करतात. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్న అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్న, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా.
చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా. निर्मल जिल्हा केंद्रात राजस्थान सेवा समितीच्या या संयुक्त विद्यमानाने आयोजित दुर्गामाता या विसर्जनाची शोभायात्रा रविवारी पार पडली. यावेळी 9 दिवस विशेष पूजन केल्याने विशेष व्यवस्था केल्याने वाहनातून विशेष पूजा करून शोभायात्रेला सुरुवात केली. त्यांनी पारंपरिक राजस्थानी शैलीत नृत्य केले आणि खूप धमालही केली. नंतर सोन गोदावरीत देवीचे विसर्जन करण्यात आले. आदिलाबाद जिल्ह्यात जैनत मंडळातील लेकरवाडा गावामध्ये बतकम्मा उत्सव साजरा करण्यात आला. गावातील सर्व महिलांनी एकत्र येऊन गाणी गायली आणि बतकम्माची विशेष पूजा केली. रंगीबिरंगी फुलांभोवती ही सजवलेली बतकम्मा सुरेख असते. या कार्यक्रमातील लहान मुलांच्या नृत्याने सर्वांना प्रभावित केले. नंतर हे पूजेचे कार्यक्रम पार पडले.
नगराच्या हद्दीतील गांधी रामण्णा क्षेत्र येथे शनिवारी दसरा उत्सव साजरा करण्यात आला। प्रथम साईबाबा मंदिरात विशेष पूजा केल्यानंतर भव्य पद्धतीने साई पालखीची मिरवणूक काढण्यात आली। त्यानंतर मंदिर परिसरात शमीची पूजा करण्यात आली। या कार्यक्रमामध्ये साई दीक्षा सेवा समितीचे अध्यक्ष लक्कडी जगनमोहन रेड्डी, सदस्य मुत्तम संतोष गुप्ता, उपला नंदू, पुडार नहरे, शिवा चौधरी, रेखा आदीसह मंदिराचे पुजारी व भाविक सहभागी झाले होते। अरे जरा लेट आहे तर गाडा దయచేసి మనం పెట్టే బంగారాన్ని బాబా పాదుకల దగ్గరనే పెట్టవలసిందిగా కోరుచున్నాము। ఓం సాయిరామ్ ఓని మన బాబా పాదుకల దగ్గరనే బంగారాన్ని పెట్టవలసిందిగా కోరుచున్నాము। ఓం సాయిరామ్। तेलंगणा युनियन ऑफ वर्किंग जर्नलिस्ट आदिलाबाद जिल्हा अडहक समितीचे पी देवीदास आणि यांची निमंत्रक म्हणून आणि एम राजेश्वर यांची TWJ-IJU राज्य समितीचे सहसंयोजक म्हणून नियुक्ती करण्यात आली, असे प्रदेश अध्यक्ष श्री विहारत अली आणि राज्याचे मुख्य सचिव रामा नारायण यांनी एका निवेदनामध्ये म्हटलेले आहे की राज्य कार्यगटाने आदिलाबाद जिल्हा अडहक समिती स्थापन करण्याचा निर्णय घेतला। तर ते म्हणाले की जिल्ह्यातील कार्यकर्ते पत्रकारांच्या या हितासाठी TWJ-IJचे कार्यकर्ते आहे। पत्रकारांचे दीर्घकाळाचे स्वप्न असलेले घर भूखंड देण्याच्या दिशेने हे आयोजक कार्य करत असल्याचे सांगत आहे। प्रेस अकादमीचे अध्यक्ष TWJ-IJU इंडियनचे अध्यक्ष श्रीनिवास रेड्डी यांनी जाहीर केले की TWJ-IJU पत्रकारांच्या या कल्याणासाठी समर्थन करेल। आज प्रेस मीट रखने का मकसद ये है कि सरजमीन आदिलाबाद पे जीवनदान एसोसिएशन फॉर वेलफेयर एक्टिविटीज़ की जानिब से 20वां मुशायरा इस महीने की 19 तारीख को मुनाकिद किया गया है बजरंग फंक्शन हॉल में, जो शाम 7 बजे से शुरू होगा। इस मुशायरे की जो टाइटल रखा गया है उन्वान वो है कौमी यकजहती नेशनल इंटीग्रेशन। अल्हम्दुलिल्लाह आदिलाबाद शहर अमन और भाईचारे का गहवारा रहा है और हमेशा जावा NGO ने यह पैगाम दिया है कि हिंदू मुसलमान एक प्लेटफॉर्म पर अमन व अमान के साथ रहे। और हमारे इस 20वें मुशायरे तक भी हमारा उन्वान, हमारा टाइटल, हमारा मौजू यही रहा कि तमाम कौमें एक प्लेटफॉर्म पर रहे भाईचारगी के साथ, नेशनल इंटीग्रेशन के साथ, इंटीग्रिटी के साथ, कौमी एकजहती के साथ। इस मुशायरे में जो मेहमान छोरा आ रहे हैं वो MP से सरिता सरोज है जो पिछली बार भी आ चुके हैं, महाराष्ट्र से अंजू मुरूज है, अजीज नूरी जालना, नईम अख्तर खादमी, मोहसिन आफ्ताब, तमीज़ परवास, महक कैरानवी, आरिफ सैफी, टिपिकल जगत्याली के अलावा मेज़बान शोरा भी अपना कलाम सुनाएंगे। क़ब्ल उसके अकरम भाटिया
की जानिब से भूले बिसरे पुराने गीतों को पेश किया जाएगा। लिहाजा मैं आप तमाम लोगों से ये अदबन गुजारिश करता हूँ कि इस मुशायरे में ज़्यादा से ज़्यादा तादाद में हिस्सा लेते हुए अपने अदबी हल्के को तोसी दे, जबकि इस मुशायरे की सदरत जनाब शाह अनवर साहब करेंगे और निज़ामत डॉक्टर खदीर साहब एम ए खदीर साहब करेंगे। तो मैं जावा टीम की जानिब से आप तमाम लोगों से फिर एक बार रिक्वेस्ट करता हूँ कि 19 तारीख इस महीने की 19 तारीख के बजरंग फंक्शन हॉल के मुशायरे को कामयाब करें। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। आमदार पायल शंकरचे हुकुमशाही प्रकरण, आदिलाबाद ही त्यांची स्वतःची जागीर नाही असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। ज्या पद्धतीने दसरा साजरा करण्यात आला त्याबद्दल केएसआर संतापले। आदिलाबादला आलेले चेन्नूचे आमदार गड्डम विवेक, कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसला भेट, कंदी श्रीनिवास रेड्डी आणि काँग्रेस पक्षांनी जोरदार स्वागत। जिल्हाभरात दसरा मोठ्या उत्सवात साजरा, उत्सव समितीच्या आश्रयाने रावणाचे दहन आणि शमीच्या झाडाची मोठ्या प्रमाणात विशेष पूजा। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।